శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 44వ శ్లోకము. మహాదేవుడైన ఈశ్వరుని సింహరూపంగా స్తుతిస్తున్నారు. ఈశ్వరునిలో సింహ లక్షణాలు ఉన్నాయని శంకర్లు చెప్పారు. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్ధూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభీః. ఈ శ్లోకమునకు భావము: సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటాయి. పరమేశ్వరుడు కూడా మృగమును చేతితో ధరించాడు. సింహము గజములను చంపుతుంది. ఈశ్వరుడు సహితము గజాసురుని సంహరించాడు. సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది. పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుని ఖండించాడు. సింహాన్ని చూసి జంతువులన్నీ కనపడకుండా పారిపోతాయి. ఈశ్వరుని యందే జంతువులు అన్నీ లయం చెందుతాయి. సింహానికి ఈశ్వరునికి పర్వతమే నివాస స్థలము. సింహము శరీరకాంతి తెలుపు, ఈశ్వరుడు కూడా తెలుపే. సింహము పంచముఖము అనగా విశాలమైన నోరు కలిగి ఉంటుంది. ఈశ్వరునికి 5 ముఖాలు ఉన్నాయి. అటువంటి మహాదేవుడు నా హృదయము అనే గుహలో నివసించి ఉన్నాడు. నాకు ఏ భీతియూ లేదు. ఈ శ్లోకంలో శంకర్లు ఈశ్వరుణ్ణి సింహంగా వర్ణించి చెప్పారు. ఈశ్వరునికి సింహానికి సమాన ధర్మాలున్నాయి. అది ఎలాగో చూద్దాం. శివుని చేతిలో లేడి ఉంటుంది కాబట్టి అతడు కరలగ్న మృగ అనబడతాడు. సింహం పంజాకు మృగాలు చిక్కుతాయి కాబట్టి సింహం కూడా కరలగ్న మృగ. శివుడు గజాసురుని చంపాడు కాబట్టి కరీంద్రభంగ. సింహం కూడా ఏనుగును చంపుతుంది కాబట్టి అది కూడా కరీంద్రభంగ. ఈశ్వరుడు వ్యాఘ్రాసురుని చంపాడు కాబట్టి ఘనశార్ధూల విఖండన అని పిలువబడతాడు. సింహం కూడా శార్ధూలాలను అనగా పులులను చంపుతుంది కాబట్టి సింహం శార్ధూల విఖండన అవుతుంది. ఈశ్వరుడు ప్రళయకాలంలో సర్వప్రాణులను తనలో కలుపుకుంటాడు కాబట్టి ఆయన అస్తజంతు. సింహమును చూస్తే భయంతో జంతువులు పారిపోతాయి కాబట్టి సింహం కూడా అస్తజంతు అనబడుతుంది. శివుడు కైలాస పర్వతంపై నిద్రిస్తాడు కాబట్టి గిరిశః అనబడతాడు. సింహం కూడా పర్వతంపైనే నిద్రిస్తుంది కాబట్టి అది కూడా గిరిశః అనబడుతుంది. ఈశ్వరుడు శుద్ధ స్ఫటికంలా తెల్లని ఆకృతి కలవాడు కాబట్టి విశదాకృతి అనబడతాడు. సింహం కూడా తెల్లని రూపంతో ఉంటుంది కాబట్టి అది కూడా విశదాకృతి అని పిలువబడుతుంది. ఈశ్వరుడు పంచముఖుడు. ఆయనకు సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అనే 5 ముఖాలున్నాయి కాబట్టి ఈశ్వరుడు పంచముఖుడయ్యాడు. సింహం కూడా పంచముఖమే అంటే విశాలమైన నోరు కలది అని అర్థం. సింహం వంటి శివుడు తన హృదయం అనే గుహలో ఉన్నాడు కాబట్టి తనకు ఏమీ భయం లేదని శంకర్లు చెప్పారు. పెద్దవారి అండ దొరికితే మనకు ధైర్యంగా ఉంటుంది కదా. సింహ లక్షణాలు ఉన్న పరమేశ్వరుడి అండ దొరికితే ఇంకా చెప్పవలసిందేముంది అని శంకర్లు అన్నారు. అంటే అందరూ శివుని తమ హృదయాల్లో నిలుపుకున్నట్లయితే మృత్యువు వల్ల కూడా వారికి భయం ఉండదని గ్రహించాలి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.